మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. ఇప్పుడు ఈ మధ్య చాలా మంది ఏంటంటే ఫ్యాటీ లివర్ డిసీజ్ తో చాలా మంది వస్తున్నారండి. ఈ ఫ్యాటీ లివర్ అంటే గనక ఎలాగైతే మన బాడీలో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీలో కొవ్వు చేరుతుందో, లివర్ అనేది కూడా మన బాడీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆర్గాన్ అండి, వన్ బిగ్ ఆర్గాన్. అలాగే లివర్లో కూడా కొవ్వు చేరుతుంది అనమాట. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇన్ జనరల్ మనిషి ఎలా అయితే లావు ఉంటాడో మనిషి బాడీకి తగ్గట్టుగా కొవ్వు చేరడం ఒక కారణం, అంటే ఒబిసిటీ ఒక కారణం అనమాట. రెండవది వచ్చేసి ఆల్కహాల్, మందు ఎక్కువ తీసుకున్న వాళ్ళల్లో కూడా లివర్ లోపల కొవ్వు చేరుతుంది అనమాట. ఇది కాకుండా మూడవ కారణం వచ్చేసి వైరల్ డిసీజెస్, ఎగ్జాంపుల్ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, ఇటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో కూడా అర్లీ స్టేజ్లో లివర్లో కొవ్వు చేరే అవకాశం ఉంటుంది అనమాట. ఈ ఆల్కహాల్ ద్వారా, వైరల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా వచ్చే ఫ్యాటీ లివర్ యూజువల్గా దానికి కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, దానికి వైరల్స్కి సంబంధించి కొన్ని యాంటీవైరల్ డ్రగ్స్ ఉన్నాయి. ఈ ఒబిసిటీ ద్వారా వచ్చే ఫ్యాటీ లివర్ ఈ మధ్య చాలా ఎక్కువైందండి. ఎస్పెషల్లీ చాలా మంది పేషెంట్లు వస్తూ ఉంటారు. ఈ మధ్య అల్ట్రాసౌండ్ చేయించాను డాక్టర్, గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అని వచ్చారు, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ అని వచ్చారు. ఇటువంటి పేషెంట్స్కి ఫస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే కనుక డైట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ అండి. డైట్ బాగా, అంటే ఇప్పుడు సపోజ్ డైట్లో కార్బోహైడ్రేట్ రిస్ట్రిక్షన్ కానీ ఫ్యాట్ రిస్ట్రిక్షన్ కానీ చేసుకోవాలి. ఒక డైటీషియన్ కన్సల్టేషన్ తీసుకొని వాళ్ళ హైట్కి వెయిట్కి తగ్గట్టుగా ఒక డైట్ చార్ట్ తీసుకోవడము. రెండోది ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేయడం, కార్డియాక్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ కానీ లేదా మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ కానీ ఎక్కువ డెవలప్ చేయడము. ఇలా న్యాచురల్గా ట్రీట్ చేసుకోవడమే మంచిదండి. యూజువల్గా కొంతమంది పేషెంట్స్ దీని గురించి ఎక్కువ ఆందోళన చెందుతూ ఉంటారు అనమాట. అన్లెస్ దానివల్ల ఏదైనా లివర్ ఫంక్షన్స్ అఫెక్ట్ అయితే కానీ మనం దానికి స్పెసిఫిక్ మెడిసిన్స్ పెట్టాం. లివర్ ఫంక్షన్స్లో కూడా ట్రాన్సమైనైటిస్ అని అంటారు. అందులో SGOT, SGPT అని 2 కాంపోనెంట్స్ ఉంటాయి. అవి ఎలివేట్ అయ్యి దానివల్ల ఈ ఫ్యాటీ లివర్ వల్ల లివర్లో ఇన్ఫ్లమేషన్ డెవలప్ అవుతుంది అన్న సూచనలు ఏమన్నా మనకి ఉంటేనే మనం దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామండి.